అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఏం నో ఎట్లుండవు? నేనేం రా సముద్రం వీడియో మళ్ళా పెట్టినాను అనుకుంటాండవా? కాదు నా సామయ్య, ఇది నాగూర్ దర్గాకి పోయినాము. ఇది నాగూర్ బీచ్ కాడ పోయిండేది. ఇంక చూడొచ్చు నువ్వు, నాగూర్లో మేము అతి పెద్ద దర్గా, అతి ఫేమస్ అయిన దర్గా కాడ వచ్చిండేది నాగూర్లో. చూడు, ఇవి 5 పిల్లర్లు ఉండేది. ఇది ఫస్ట్ పిల్లర్ దర్గా ముందరే ఉంటుంది. ఇది పెద్ద పిల్లరు, దర్గాల్లోనే అతి పెద్ద పిల్లర్ యాదంటే ఇదే. అతి పెద్ద పిల్లర్ నా ఇది. దాని కింద ఎదురుగా చూడొచ్చు నువ్వు, ఈడ వాచ్ టైం ఉంది, ఇదంతా ఉంది. ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇది లోపల పోదాము, చూపిస్తాను. ఆ పిల్లర్లు 4, 5 ఉన్నాయి మొత్తము. ఈ 4 పిల్లర్ల కంటే ఈ పిల్లరు చూపించిన పిల్లరు పెద్దది. ఇంకా లోపల చూపిస్తాను. దర్గా లోపల ఇది చాలా పెద్దది దర్గా. ఇంకా లోపల ఎంట్రన్స్లో అయితే ఈడే చెప్పులు వదిలేసి పోవాలా. ఈ చెప్పులు వదిలేసి చేతిలో పట్టుకొని వెళ్ళిపోతే లోపల ఏడో ఒకతాన మనకి పెట్టుకోవచ్చు. ఇంకా పోయే దాని లోపల చిన్నపిల్లలకి ఆడుకునే వస్తువులు, కాటి నుంచి బుక్కులు, లేకపోతే ఇంట్లో ఏమైనా వస్తువులు కావాల్సి ఉంటే, ఇంట్లో ఫోటోలు కావాల్సి ఉంటే, ఇంకా దండిగుండా ఈడ ఇవంతా తీసుకోవచ్చు మనం. తక్కువ ప్రైస్లోనే ఉంటాయి, రీజనబుల్గా. ఇది లోపల దర్గా లోపలే ఇవంతా. నీకు బయట మొత్తం యాడ్ షాపింగ్ లేదు అంతగా ఉండాది. ఈ దర్గా లోపల సూపర్ కలెక్షన్ ఉంది నా ఈడంతా. నువ్వు చూడొచ్చు, ఈడ పిల్లోళ్ళకి పెద్దోళ్ళకి బాగుంది ఈడంతా. చూడు, బుక్కులు కాటి నుంచి, బ్యాగులు కాటి నుంచి, నీకు బుర్ఖాలు, లోపల ఇంట్లో తగిలిచ్చేటివి, ఇవన్నీ భారీ భారీ పెట్టినారు. ఇంకా ఈ పక్క ఆ పక్క ఏందో గేట్లు కనపడతా ఉంటే తీసి పెడితే ఇంకా లోపల పోతా ఉన్నాను. చూడు టైము, పొద్దున్నే పూటే పోతా ఉన్నాను. పొద్దున్నే ఆడిపోయి సముద్రం కాడ మళ్ళా అట్లా ఆడుకొని ఇంకా లోపలైతే పోతా ఉన్నాను. ఇంకా ఈ బోర్డులు ఇవి ఏమేమో ఉండే, అవే ఎక్కడ పోల్లా ఏమి. నేను లోపల వచ్చి పావురాలు అవి ఆడైతే చక్కెరేస్తారు. ఈడ పావురాల కోసం గింజలు అవి తీసుకొని వేస్తూ ఉండారు. దానికోసమే సపరేట్ పెట్టేసినారు. ఈ పావురాలు ఎక్కడ పోవు, అక్కడే చాలా వరకు ఉంటాయి. చూడు, కిందనే ఎన్ని ఉన్నాయి తెలుసా, దండిగా ఉన్నాయి పావురాలు. ఆడే మనుషులు గింజలు అవి వేస్తూ ఉంటారు. ఇక్కడే పక్కనే అంగడి ఉంది, పక్కన ఆడ తీసుకొని ఆడ గింజలు వేస్తూ ఉంటారు. భలే ఉన్నాయి పావురాలు ఆడ ప్లేసు. నీకు ఎండకి మేము తిరిగి అలసిపోయి అదే సముద్రంలో ఇంకా దర్గా లోపలికి పోతే ఇంత చల్లగా అనిపించింది, అంత చల్లగా అనిపించింది. చూడు, ఇది ఒక పిల్లరు, అదే గుంబజు. ఇది ఒక 7 అంతస్తులు అనుకో, అది 10 అంతస్తులు, ఇది 7 అంతస్తులు. ఇంకా నువ్వు దీని పక్కలో ఇంకోటి ఉంది, నేను ఉండిందే ఆడే ఇంకోటి ఉండింది. మొత్తం 5 పిల్లర్లు. ఇవి పక్కనే 4 ఉన్నాయి. చూపిస్తాను. ఈ దర్గాకి ముందర సైడ్ ఒకటి ఉంది, ఆపోజిట్లో 2 ఉన్నాయి, దాని వెనకాల పక్క 2 ఉన్నాయి. ఇంకా లోపల పోతానట్లే చూడు, ఎవరికి ఏముందో అని తాయెత్తులు అవి కట్టుకుంటారు. జ్వరం వచ్చిందంటే పిల్లలు, కాకపోతే వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళకి ఏముందో అది చెప్పి వాళ్ళు తాయెత్తులు కట్టుకుంటూ ఉంటారు. ఇంకా డెకరేషన్ అయితే బొబ్బా, ఆ కాలంలో ఆ గ్లాసులతో చేసిండేది ఏం చేసినారు చూడు బొబ్బా, భారీ అయితే ఉన్నింది. నాకైతే నేను ఇంతవరకు పోయిండే దాంట్లో ఈ దర్గాల్లో అతి ఒక్క పెద్ద దర్గా యాదంటే ఇదే నాకు తెలిసినంత వరకు. నేను పోయిండే దర్గా నాగూర్ దర్గా అంటే నాకు అసలు ఊహించనే లేదు ఇంత పెద్దగా ఉంటుందేమి అని. అంత పెద్దగా ఉంది, అంత మంది. ఎప్పుడు మీరు చూడొచ్చు, ఫుల్ రష్ ఉందినా. చూడు, మనుషులు ఫుల్ రష్ ఉండారు. ఇంకా ఇవంతా చూస్తాను లేదా, ఇవంతా ఏం అలంకరించినారు చూడు ఆ కాలంలో. చూడు, ఫుల్ జనాలు, ఫుల్ పబ్లిక్ ఉండారు. ఇంకా లోపల దర్బార్ లోపల పోదామని చూస్తా ఉన్నాను. ఆడ పోవాలంటే 5 రూపాయలు టికెట్ తీసుకోవాలంట.
రూపాయలు టికెట్ తీసుకుంటే లోపల పోవచ్చు అంట. ఇది పాత నుంచి ముందు నుంచి ఉండారు ఇంకా మెయింటెనెన్స్. ఇంకా నువ్వు ముందరైతే ఈ గోడలు గేట్లు చూడొచ్చు. ఎంట్రన్స్లో ఇవంతా వెండివే, ఇవంతా వెండివి చేసిండేదే. ఇంకా 4-5 ఉన్నాయి ఇవంతా. ఇవి దాటేసి లోపల పోతే మజార్ అయితే మనకు వస్తుంది. ఇది ఎంట్రన్స్లో ఇది చూసి నేను అట్లే స్టక్ అయిపోయినా. అంత సూపర్గా అంత బాగా నాకు నచ్చేసింది. ఇంకా చూడ కొంతమంది అవి తాయితులు కట్టుకుంటా ఉన్నారు, కొంతమంది బీగాలు తీసుకొని వచ్చి కడతా ఉన్నారు. దానికి లోపల నీకు వీడియో తీయద్దు అన్నారు వాళ్ళు. అందుకోసం నేను లోపల వీడియో లేకపోతే నీట్గా చూపించేవాడిని. ఇట్లే బయట నుంచి చూడు ఎట్లా వచ్చింది మన ఛానల్, ఎట్లా కనపడుతుంది నీకు కామెంట్ చేసి చెప్పు. ఇంకా బయట పక్క అవంతా చూపిద్దామని పోతా ఉన్నాను. చూడు ఫుల్ ఎక్కడ చూసినా పబ్లిక్ ఉన్నారు. ఈ పక్క ఆ పక్క చుట్టుపక్కల మొత్తం నీకు చాలా పెద్దదినా ఇది. బాబ్బా నేను ఊహించనే లేదు ఇంత పెద్దది ఉందని. ఇది అంత పెద్ద దర్గాలా ఉంది. నేను చూసిండే దాంట్లో అంత పెద్ద దర్గా ఇది. ఇంకా చూడు ఈ పక్క కూడా నీకు ఈ చిల్ల అంగిళ్ళు అంట, అవే పిల్లల కోసము అవంతా వేసి పెట్టినారు. ఇంకా ఇట్లే ఈ దారిలోనే లోపలికి ఎట్లే స్ట్రైట్ పోతే నీకు దీని పక్కలోనే స్ట్రైట్ పోతే ఇదే దారిలో నీకు కోనేరు అయితే వస్తుందినా. ఆ కోనేరులో స్నానం చేసిన వాళ్ళకైతే అవి ఏం చెప్తారు, వాళ్ళకి ఏమైనా రోగాలు ఉన్నా అదే ఈ పిల్లరు ఆ కోనేరులో నీకు చూసినట్లయితే చాలా మంది వరకు స్నానాలు చేస్తూ ఉంటారు. ఏమైనా అనుకుంటే అవుతుంది అది. దాని పేరు షిఫాకుంట అంట. ఇంకా చూపిస్తాను అది వీడియోలో నీకు. ఈ పిల్లరు ఈ లోపల పక్క ఎట్లుంది ఆ గుంబజు అవంతా చూపిస్తాండేది నీకు. నాకైతే ఇంత పెద్ద దర్గా నేను చూసింది లేదు, పోయిండేది లేదు. ఇంకా ఎక్కడైనా ఉంటాయి, నేను పోతాను. మీరంతా నాకు సపోర్ట్ చేస్తే కామెంట్ చేస్తే. ఇంక చూడు పిల్లర్లు, ఆ పక్కవి 2 పిల్లర్లు, ఈ పక్క ఒక పిల్లరు, ఇంకా ఈ పక్క కూడా ఉంది పిల్లర్. చూడు మొత్తం 5 పిల్లర్లునా. ఇవి 7 పిల్లర్లు, 7 అంతస్తులు, అది 10 అంతస్తులు. ఇంకా దర్గా లోపల ఇవంతా ఏం అలంకరించినారు చూడు, సూపర్గా అయితే నచ్చింది. ఇంకా దర్గా పేరు, దర్గాలో ఎవరు ఉండారు అట్లాంటి ఫోటోలు ఇవంతా కొనుక్కునేదానికి ఇవంతా పెట్టినారు వాళ్ళు. ఇంకా చూడు ఇదేనా, ఇది పోయే దారి షిఫాకుంటకి. నీకు పిలుచుకొని పోతాను. అందరూ స్నానాలు చేసి వచ్చినారు ఆడే. నేను పోతా ఉన్నాను. నాకైతే కొత్త ఈడ ఇంటికులు కూడా తీస్తూ ఉన్నారు పిల్లోళ్ళకి. అదే మానతు మురాద్ చేసుకొని. ఇంకా ఈడ పోతే చాలా తక్కువ మందే ఉండారు, పర్వాలేదు. ఆడ కాంపౌండ్ ఏదైతే కట్లతో కట్టినారు, ఎవరు ఈదొద్దు అని. ఇంకా ఆ పక్క ఈద్ వచ్చిన వాళ్ళు ఆ పక్క అంతా ఆడుతూ ఉంటారు ఈత. దీని పేరు షిఫాకుంట. చూడు ఈ వీడియో మొత్తం నీకు ఎట్లొచ్చింది, ఏమి నచ్చిందా లేదా కామెంట్ చేసి చెప్పు. ఓకే తౌసీఫ్ భాయ్ యూట్యూబ్ ఛానల్కి లైక్